రామ సదా మీకు భక్తితో నొక్క తులసీదళమును సమర్పించిన వాడు గరుడోరగ సమూహముతో ప్రకాశించును గదా. అటులనే మీ పాదారవిందములను పూజించు వారికి అరచేతి యందు ఉసిరికాయల వలె మోక్షము లభించునట గదా. అట్లనే నీ పాదారవిందములను పూజించుచున్న మాకు మోక్షమివ్వ కోరుచున్నాము. వెంటనే దయచేయుడు రామా. నమస్కారము. రామ, సూర్యకాంతికి అగ్ని మున్నగు కాంతులు క్షీణించినట్లు నీ పదధ్యానము యొక్క ప్రకాశముచే జగమంతయు నిండి ఉన్నది. అందుచే ఇతర దేవతల ప్రకాశము క్షీణించిపోవచ్చున్నది. అందుకే కావున ఇతర దేవతలను ఆశ్రయించక నిన్నే ఆశ్రయించుచున్న నేను మోక్షపద స్థానమును కోర్చున్నాను. రాక్షసుల గర్వమును హరించిన రామ నమస్కారము. రామ, మత్స్యావతారమునందు వేదములను దొంగతనముగా తీసుకుని పోయిన రాక్షసుడగు సోమకాసురుని పట్టుకొనుటకు కోపాత్రయము గలిగి సముద్రము లోపలకు అతివేగముగా చని వానిని చంపి వేదములను రక్షించిన వాడు నీవు తప్ప దేవతలందు ఎవరున్నారు రామ. మరియు మిక్కిలి ఔదార్యముతో బ్రహ్మకు వేదములను అప్పగించినావు గదా. అట్టి నీవు నన్ను కాపాడము రామా. నమస్కారము. రామ, దేవతలు రాక్షసులు వైరముతో నుండి మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజగు వాసుకుని కవ్వపు తాడుగాను చేసి పాలసముద్రమును చిలుకుచుండగా అప్పుడా కొండ చిలువ తటాలున మునుగుట చేత భూమి లోకములు తల్లడిల్లుటం చూచి కూర్మావతారము ఎత్తి కొండను వీపు మీద దాల్చిన వాడవు నీవే కదా. కాబట్టి పైవలే మమ్ము కూడా రక్షింపుము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.